న్యూస్ టీవీ 99 కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మధుర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిరిపురంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్ని, ఐటీఐ భవనాల్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు బీమా ప్రకారం సొమ్ము వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ పార్టీ. బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించని లేదంటూ గిద్దె రాజేష్ ఆగ్రహం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నేతృత్వంలో బరాకత్ గూడెంలో నిరసన. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. మధిర మండలం సిరిపురంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, ఐటీఐ భవనాలను పరిశీలించారు. నిర్ణీత సమయంలోగా భవన నిర్మాణాన్ని పూర్తి కావాలని ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అధికారులతో అక్కడికక్కడే సమీక్ష జరిపారు. నిర్మాణంలో ఎక్కడ నాణ్యతపై రాజీ పడవద్దని స్పష్టంగా చెప్పారు. నిర్మాణ సామాగ్రి విషయంలోనూ నిబంధనలు అనుసరించి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో సుడిగాలిలో పర్యటించారు. అందులో భాగంగా మధిర మండలం ఆత్కూరులోని అగ్ని ప్రమాదానికి గురైన శ్రీసాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఈ బడ్జెట్ బహుజన వ్యతిరేకమని, ముఖ్యంగా బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగ యువత ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయని ఆరోపిస్తోంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ రావు నగర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు నేర్ధం భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% పైగా ఉన్న బీసీ జనాభాకు కేవలం 3.8% నిధులు మాత్రమే కేటాయించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. 3.25 లక్షల కోట్ల భారీ బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించడం ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు. అలాగే నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. అంటే 4.5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల పైచిలకు బీసీలో ఉన్నాం. మేమెంతో మాకంత రాజాధికారంలో, పరిపాలనలో, అన్ని వనంలో మాకు రావాలని, సామాజిక తెలంగాణ మాకు వస్తుందని ఈ రేవంత్ రెడ్డి గారు స్వయంగా అతను కూడా ప్రభుత్వం రాకముందు గద్దెనెక్కడానికి చేసిన ప్రబోధాలు చాలా ఉన్నాయి. 42% రిజర్వేషన్ చేస్తానని చెప్తాడు, అవి ఏం చేస్తాడు? 1,00,000 కోట్లతో బీసీ బడ్జెట్ ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను, ఆర్థిక సహాయం అందరికీ కూడా మేలు చేస్తుంది. బీసీలను మేలు పడతామని చెప్పిన ప్రగల్భాలు పలికినారు. కానీ 3,24,00,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ ఈ రాష్ట్ర బడ్జెట్ ఇలా మోసం చేసుకుంటూ అధికారం తీసుకొచ్చినాక కనీసం హాస్టల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కనీసం భోజనం కూడా పెట్టే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. 175 మంది పిల్లల్ని ఏకంగా బలిదానం తీసుకున్న ప్రభుత్వాన్ని
మనకు ముందు ఏదైతే ఝాన్సీ ఏ విధంగా చెప్పిందో మనము ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి మనల్ని వాళ్ళు తిట్టడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి కాలనీలో కానీ ప్రతి విషయంలో కానీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకుంటే మన 2.5 ఏళ్లలో నిండా ఉంచి పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎదుర్కొని దీన్ని మనం తెలంగాణలో మళ్ళా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ మోసాన్ని ఎండగట్టాలి, ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ రేవంత్ రెడ్డి కేవలం మాటల మనాటి, కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు కాదు, ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీ పాలకులకు, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఘనాన్ని తెలంగాణ ప్రజల్ని సొమ్ము తీసుకెళ్లి మూటలుగా అప్పగించేసి కేవలం మాటలు మాట్లాడితో మాటలు చెప్పుకున్నాడు కానీ చేతల్లో ముందుకు పోతలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ అందరూ చెప్తున్నాడు. కేవలం 12 లక్షలు 12,000 మంది 12,000 కోట్లు ఇచ్చి 20,000 కోట్లు ఇస్తారని చెప్పేసి బీసీ రన్ చేసినారు. ఈ రోజున్న నిరుద్యోగ శాఖ జేఏసీ మేడం వచ్చినారు, ఝాన్సీ గారు వారు కూడా అలాగే చెప్తున్నారు. మా నిరుద్యోగులకు సప్లైన్ చేస్తున్నారు, ఉద్యోగ సప్లైన్ పెట్టలేదు, కార్యాలయం ఇస్తారని చెప్పిన ఉద్యోగులను భర్తీ గురించి ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన నెరవేర్చలేదు. ఇక్కడ బీసీలనే కాదు, ఎస్సీ ఎస్సీ బీసీలను ఎస్సీలను కూడా 10,000 కాదు మీ దళిత బంధు 12,000 ఇస్తారని చెప్పేసి మోసం చేస్తున్నారు. అంటే రైతాంగాన్ని మోసం చేసినాడు, మీకు 10,000 కాదు నేను 15,000 ఇస్తానని చెప్పినాడు. రైతు కూలని మోసం చేసిన రేవంత్ రెడ్డి అంతెందుకు చింతపాలు కన్ననే కన్న పిల్లలు ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఇట్లా పుట్టిన పసిగుంద నుంచి 12 సంవత్సరాల దాకా గౌరవంగా వాళ్ళందరినీ కూడా కుటుంబ సభగా కాపాడుకున్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పూర్తిగా సంక్షేమాన్ని గాలి వదిలిన ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఈ బడ్జెట్ చూస్తే, ఈ బడ్జెట్ కేటాయింపు చూస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పైన ఈ రోజు ఉప నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వ్యతిరేకించి ఇది సమాజంలో తెలియాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే జిఎస్ఎంసీ ఎలక్షన్ లో మీరు మాట చెప్పారు, పని చేస్తారు. ఇక్కడ ప్రాంతాన్ని కూడా మోసం చేస్తారు రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో 60% పైన హైదరాబాద్ ఒక వనరు ఇన్కమ్ సోర్స్ ఉంది, కానీ కేటాయించింది ఏమీ లేదు. కేవలం ఒక మూసీ నారా పెట్టుకొని దాని మీద బడ్జెట్ కేటాయించారు. అంటే ఇక్కడ ప్రాంతాన్ని మోసం చేస్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు. కేవలం అతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించని తీరు నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నేతృత్వంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెంలో వికలాంగులు బట్టలు చింపుకొని బలుసు ఆకులు తింటూ బడ్జెట్ ప్రతులను దగ్నం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లీరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సుధాకర్, సంఘం మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, వెగ్గలం సత్యం, కీసర సక్కుబాయి, ఉరుముల ఆదయ్య, నరసమ్మ, ఊటుకూరి పద్మ, ముత్తమ్మ, కొల్లూరి నాగరాజు, పబ్బు శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు మేము బలుసాకులు తింటూ మా యొక్క బట్టలను కూడా దించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మేము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క గారు మరి ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6,000 పింఛన్ కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు కానివ్వండి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కానివ్వండి, అనేకమైనటువంటి హామీలు మీరు అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇవాళ బడ్జెట్లో మాకు నిధులు కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఇవాళ బలుసాకును తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. బట్టలు దింపుకొని బలుసాకులు తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మరి భట్టి విక్రమార్క గారు ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీరు ఇప్పటికే 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 4 సార్ల బడ్జెట్లో కూడా
మాకు ఇస్తానన్నటువంటి అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడిపోయింది వాళ్ళు బట్టలు దించుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించిందంటే ఇంతకంటే ఇంకేమున్నది చెప్పండి? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమున్నది? మీ పరిపాలనలో బట్టలు దింపుకునేటటువంటి దౌర్భాగ్యం వచ్చింది. బడ్జెట్లో మాకు నిధులు కేటాయించకుండా మా సంక్షేమం పట్ల మా పట్ల మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి వివక్ష ఆ రకంగా ఉన్నది. మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే మా వికలాంగుల పెన్షన్ల రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా, మీకు గెలిచిన నెల నుంచి 6,000 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా వృద్ధులు కానీ వితంతులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ అన్ని పెన్షన్లో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీరే కదా పెట్టింది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రాతిపదికన ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే మీరు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధుల పెన్షన్ 4,000 ఇస్తారని ఆకాంక్షించడం ఆ రోజు ఇవ్వలేదు. మీరు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఇప్పుడు 4 బడ్జెట్లు మీరు ఓట్ ఆన్ అకౌంట్తో బడ్జెట్తో మొదలు పెడితే 4 బడ్జెట్లలో కూడా మా పట్ల మరి వివక్ష ప్రదర్శించి మా సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ బట్టి విక్రమార్క గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఈ యొక్క బట్టలు దింపుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ బలిసాగు తింటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పింఛన్లు చాలన పింఛన్లతోని ఒక పక్క రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో పీజీలు పిహెచ్డీలు చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి దాపరించింది. రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్తున్నారు కదా మీరు ముఖ్యమంత్రిగా, మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం, లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎందుకు ప్రకటన లేదని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి నిన్న బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని మేము అడుగుతున్నాం. ఈ నిరసన ఎందుకు చేస్తున్నాం? రాష్ట్రంలో పచ్చిగడ్డి తిట్టుకుని నిరసన తెలిపినాం, ఇలా బలసాకులు తింటున్నాం, బట్టలు దింపుకునేటటువంటి పరిస్థితి నీ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో వచ్చింది. నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు. ఇంతకంటే దారుణం ఏమున్నది? అరే మా సంక్షేమాన్ని పాటుపడుతుంటే మేము మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో మీరు నిరాకరించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమున్నదని చెప్పేసి నేను బట్టి విక్రమార్క గారిని ప్రశ్నిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించాలి. మీరు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు 6,000 పింఛన్ కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానివ్వండి, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కానివ్వండి, వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు కానివ్వండి, ముఖ్యంగా ఏదైతే మీరు చెప్పారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పిస్తామని, మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మీరు ఎన్నికలకు పోయారు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయారు. అంటే మా పట్ల ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తారు? ఎన్నికలప్పుడేమో మమ్మల్ని మభ్యపెట్టి మా సమాజాన్ని మోసం చేసి మా ఓట్లను వేయించుకొని మీరు అమలు కానటువంటి హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి మా సమాజాన్ని నమ్మించి మా గొంతు కోసి ఇవాళ మమ్మల్ని నట్టేట ముంచి ఇవాళ మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వికలాంగులు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో ఇచ్చినట్టుగానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వికలాంగుల సంక్షేమ శాఖకు 3,000 కోట్లు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలి. ముఖ్యంగా అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలన్నిటి కూడా తక్షణమే నెరవేర్చే విధంగా మరి కార్యాచరణ తీసుకోవాలి. బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మధుర మాజీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, మళ్ళీ ప్రజాప్రతినిధి కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత దౌర్భాగ్యం అండి! 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే నువ్వు ఒక్కసారి కూడా మా సంక్షేమాన్ని నిధులు కేటాయించలేదు. ఇవాళ నువ్వు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఇవాళ దగ్ధం చేస్తున్నావు. ఇంతకంటే ఏం కావాలి నీకు? ఇంకా నువ్వు ఏం సాధించినావు తెలంగాణ రాష్ట్రంలో? అరే మీరు ప్రజాపాలన గొప్పలు చెప్పుకుంటున్నారు కదా బట్టి విక్రమార్క గారు, నీ ప్రజాపాలనలో బడ్జెట్లో నిధులు చాలకి బట్టలు తీసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బట్టి విక్రమార్క గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ను వెంటనే సవరించాలి. మా వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాలి. ఇవాళ వృద్ధులు కానీ వితంతులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ రేవంత్ రెడ్డి గారు అరే అధికారంలోకి వచ్చిన నెల నుంచే మీరు పింఛన్లు తీసుకుంటారని ఎన్ని గొప్ప మాటలు చెప్పినవే, ఎన్ని మాయ మాటలు చెప్పినవే. మా సమాజాన్ని బలుసాగు దీన్ని బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మీ అస్సాం పార్టీ హయాంలో బలుసాగులు దీన్ని బతికేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. ఇలా బడ్జెట్ పత్రాలు దగ్ధం చేస్తున్న బట్టి విక్రమార్క గారు చూడండి, నువ్వు మధుర మాజీ ఎమ్మెల్యే కావాలనుకుంటే మాత్రం మా సంక్షేమాన్ని విస్మరించు, మళ్ళీ భవిష్యత్తులో నీకు రాజకీయ మనుగడ లేకుండా చేస్తాం. ఖబర్దార్ బట్టి విక్రమార్క గారు, తక్షణమే మీరు బడ్జెట్ను సవరించి మీరు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి వెంటనే ప్రత్యేక అధికారులు కూడా నియమించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదొక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు స్థానిక సంస్థలకు కూడా రిజర్వేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో గొల్ల సంఘం అధ్యక్షుడు జొన్నాడ బాల మల్లేశం, ఉపాధ్యక్షుడు చూనపురం భిక్షపతి వీళ్ళ ఆధ్వర్యంలో కంది మండలంలో మల్లన్న జాతర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు మరియు డాక్టర్ శ్రీహరి గారు పాల్గొని జాతరని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నడిబెల్లి విజితరావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు మొండి చేయి చూపించారని, రైతులకు రుణమాఫీ చేయలేదని, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడారు. అని చెప్పి కాంట్రాక్టుల దగ్గర తీసుకుంటే వాళ్ళకు 7,000 కోట్లు అంటే దగ్గర 700-800 కోట్ల కమిషన్ వస్తుంది. అంటే ఏ పని చేసినా కూడా రైతులకు ఇస్తే ఏమొస్తుంది, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చినా ఏమొస్తుంది, వీళ్ళందరికీ బడ్జెట్లో పెట్టుడు వరకే కానీ వాళ్ళకి ఇస్తే మాకేం రాదన్న ఉద్దేశంతో వాళ్లకు సొంత నాయకులకు, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, పార్టీ నాయకులకు కూడా కమిషన్ వచ్చే కార్యక్రమాలకు ఈ డబ్బులన్నింటినీ వచ్చిన డబ్బులను వాడుకుంటూ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు తప్ప రైతులకు ఇవ్వవలసిన రైతు బంధు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 ఇచ్చిర్రు, వీళ్ళు 7,500 అన్నారు, 7,500 పోయింది, 6,000 అన్నారు, 6,000 పోయింది, 3 సార్లు ఎగ్గొట్టిర్రు, ఒక్కసారి అయితే 3 ఎకరాలకే ఇచ్చిర్రు. రేపు ఇవ్వాలి కూడా వేస్తామని చెప్తున్నారు 1 ఎకరానికి. మళ్ళా తర్వాత 20 రోజులకు అంటారు, మళ్ళీ తర్వాత 20 రోజులకు అంటారు. ఏదైతే వాళ్ళు కలబొల్లి మాటలు చెప్పి అబద్ధం ఆడి వేసినామని చెప్పుకోవడానికి ఇలా 1 ఎకరానికి వేస్తారు కావచ్చు అనుకుంటాను. మొత్తం మందికి వేసినామని చెప్తారు. వేసినామా లేదా ముఖ్యమంత్రి మాట్లాడే మాట అదే. మొన్న చెప్పారు, ఇంతకుముందు మన విజితరావు గారు పూర్తిగా వివరంగా చెప్పారు. రైతులు, ప్రజలు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు బడ్జెట్ విషయంలో చెప్పారు. మేము చెప్పేది కూడా అదే. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి అధిష్టానం అందరూ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏదైనా కొంత చేసుడు, ఇట్లా ముట్టుడు చేసినామని చెప్పుకున్నాడు. రుణమాఫీ అన్నారు, అందరికీ చేస్తామన్నారు, కొంతమందికి ఇచ్చిర్రు, చేసినామన్నారు. రైతు బంధు 3 ఎకరాల్లోకి ఇచ్చినామన్నారు, 3 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇవాళ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ మోసం చేసి ఓట్లు తీసుకున్నారు, మహిళలకు 2,500 ఇవ్వడం లేదు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం లేదు, వికలాంగులకు ఇవ్వడం లేదు, అందరినీ మోసం చేసి బడ్జెట్లో మాత్రం పైసలు చూపెడతా ఉన్నారు. మళ్ళీ ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. ఇది ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సొంత లాభాలకు పర్సెంటేజ్ వచ్చే వాటికి మాత్రం పక్కా పేమెంట్ ఇచ్చి పైసలు తీసుకుంటా ఉన్నారు, కమిషన్ లాభపడుతున్నారు. మరి ఇటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి పరిపాలనకు వచ్చేసి మరి ప్రతిసారి కూడా ప్రజలను మోసం చేసేటువంటి ఒక ఆలోచనతోనే ఈనాడు పరిపాలన కొనసాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందించడం లేదు. కేవలం సమయ పరిపాలన మాత్రమే చేస్తుంది. ఏ సమయానికి ఆ మాట మాట్లాడడం, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలా సమయ పాలన చేస్తుండ్రు. సుపరిపాలన ప్రజలకు అందిస్తా అని చెప్పేసి వచ్చేసి సమయ పాలన చేసేటువంటి రోజులు తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందించడం లేదు. వాళ్ళు పెట్టినటువంటి ప్రజాపాలన అనే అది కేవలం పార్టీ పాలనగా మారి కేవలం పార్టీల వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి కోసం మాత్రమే ఈ రోజు పరిపాలన సాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజా పరిపాలన కొనసాగించడం లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రైతుల గురించి అయితే చాలా విషయాలు చెప్పారు. మరి రైతులకే కాదు, ఇలా ఎవరికి కూడా వాళ్ళు న్యాయం చేయడం లేదు. కేవలం వాళ్ళు పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో మరి ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారో, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు మా లక్షెట్పేటలో అయితే ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి వెళ్ళి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకొని ఇలా మున్సిపాలిటీ
మున్సిపాలిటీలో మరి దండిగా ఓట్లయితే దండుకున్నారు. కానీ మళ్ళీ ఆ యొక్క 2500 మాట ఏ వాడలో కూడా ఎక్కడ కూడా మాట మాట్లాడతలేరు. కాబట్టి ఏదైతే వాళ్ళు ఓట్లు దండుకున్నారో మరి ఆ ఓట్లు దండుకున్న విధంగా ప్రజలకు వాళ్ళు చెప్పినటువంటి హామీలను తీర్చకపోతే ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఇంకొక నెల రోజులో 2 నెలలు చూస్తారు ప్రజలు. ఆ నెల 2 నెలల తర్వాత ఖచ్చితంగా ఆ కార్యకర్తలను కావచ్చు, ఆ నాయకులను కావచ్చు, ఖచ్చితంగా గల్లబట్టి అడిగే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు పరిచే దిశగా ఈనాడు ప్రభుత్వం ముందుకు పోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక మేము మా పెద్దలు చెప్పాను మొదలు గెలిచినాడు 100 రోజులు వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి ఈ 100 రోజుల అవకాశం ఇచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క పౌరునికి ఏ విధంగా వాళ్ళు హామీలు ఇచ్చారో, ప్రతి మనిషికి ఏ విధమైనటువంటి స్కీములు ఇస్తామని చెప్పారో ప్రతి స్కీమ్ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఈనాడు లక్ష్మీపేట మున్సిపాలిటీ పరంగా కానీ మంచిర్యాల నియోజకవర్గ పరంగా కానీ ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నమస్కారం. వచ్చే నెల డిసెంబర్ అయితే 15,000 అన్నారు. అంటే వాళ్ళ మాటలలోనే డిసెంబర్లో ఇవ్వాలి. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో ఇస్తేనేమో రైతు బంధు పైసలు వస్తాయి, తీసుకుపోయి న్యూ ఇయర్కి తగలబెడతారు, వైన్ షాపులు కొడతాను, మందు తాగుతాను, దానికే పోతున్నాయి, గిట్లు ఇస్తాను, గట్లా తీసుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట, రేవంత్ రెడ్డి అన్నమాట. అంటే డిసెంబర్లో ఇస్తున్నాం అని చెప్పారు. ఇవాళ నవంబర్ 20, ఇవాళ మార్చికి వచ్చింది. నవంబర్ అంటే మేము నవంబర్లో అన్నాడు వచ్చే నెల డిసెంబర్లో ఇస్తామని, ఇవాళ మార్చి 22. ఈ మార్చిలో అసలు ఈ మార్చిలో చూస్తే అన్ని కాలాలు చూసినాం మనం. ఎండాకాలం చూసినాం, వర్షాకాలం చూసినాం, చలికాలం చూసినాం. ఈ మార్చిలో అన్ని చూస్తున్నాం. పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, ఎన్నడూ లేని విధంగా ఆఖరికి ఇంట్లో సిలిండర్ కూడా కష్టమవుతుంది, అది కూడా షార్టేజ్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా అన్ని వార్లు అవుతున్నాయి, కింద అవుతున్నాయి ఈ మార్చిలో. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు నిలబెడుతుంది. రైతుల విషయానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి ఎకరానికి 15,000 అన్నారు సంవత్సరానికి. ఏమైంది? ఒక్కసారైనా ఒక్క ఎకరానికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారైనా ఒక్క ఎకరానికైనా ఒక సంవత్సరంలో 15,000 ఇచ్చిండ్రా? ఏ ఊర్లో ఇచ్చిండ్రో పోదాం పాడి. ఈ మంచిర్యాల నియోజకవర్గం తీసుకుందాం. ఏ ఊర్లో ఏ రైతుకి ఏ ఎకరానికి ఒక 15,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చిండ్రా? వీళ్ళు ఇయ్యలే. 3 సార్లు కొట్టింది ఇప్పటికీ. ఇవాళ ఇంత అని పేపర్లు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చాడు. ఆ ఇచ్చే పైసలు కంటే ఈ పేపర్ యాడ్లు ఎక్కువ అవుతాయి. గతంలో కేసీఆర్ గారు రైతు బంధు వేస్తే ఎన్ని ఎకరాలకు వేస్తుండ్రు, ఎంతమంది రైతులు లబ్ధి పొందుతుండ్రు, ఎన్ని వేల కోట్లు వస్తున్నాయనే విషయం చాలా క్లియర్గా ఉండేది. అదే కాదు ఇక వీళ్ళ పద్ధతి కూడా చూస్తా అంటే రాను పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏదైతే అగ్రికల్చర్కి కేటాయించిన పర్సెంటేజ్ ఉంటుందో అది కూడా తగ్గుతుంది. గతంలో 8.01% ఉండే, నిన్న బడ్జెట్లో 7.15. అంటే కేటాయింపు తగ్గుతుంటే వీళ్ళకి ఎట్లా ఎక్కువ ఇస్తారు? అంటే గతంలో 3 ఎకరాలకి ఇస్తే ఇప్పుడు ఆయన 1/2 ఎకరానికో ఇచ్చేటట్టు ఉన్నారు. ఇచ్చి తూతూ మంత్రంగా మేము ఇచ్చేసాం అనేటట్టున్నారు. రుణమాఫీ కూడా వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు మాకు తెలుసు రుణమాఫీ మొత్తం చేయాలంటే 50,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న పార్టీ, ఆదాయం ఎట్లా పెంచుకోవాలో తెలుసు, పెంచుకున్న ఆదాయాన్ని ఎట్లా ప్రజలు ఖర్చు పెట్టాలో తెలుసు అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి వారి ముఖ్యమంత్రి హోదాల 31,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వారి ట్విట్టర్ హ్యాండిల్లో, వారి ఫేస్బుక్ లో వారు రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో 30,000 కోట్లు అని చెప్పారు. ఆఖరికి 20,000 కోట్లు కూడా చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి అంటారు కొన్ని పేర్లు తప్పున్నాయి, అంటే కేసీఆర్ వేసినప్పుడు పేర్లు తప్పున్నాయి, కేసీఆర్ గారు వేసినప్పుడు అకౌంట్ నెంబర్ తప్పున్నాయి, అవేం తప్పున్నాయి, కొన్ని పేర్లు తప్పున్నాయి కూడా కొన్ని వేల కోట్లుగా డిపాజిట్ కాలేదు. అట్లా రుణమాఫీ కూడా ఎగనాగం పెట్టింది. ఇక వడ్లకి ఇస్తా అని చెప్పిండ్రు బోనస్. సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఇవేం చెప్పలే, వడ్లకు బోనస్ అన్నారు. మళ్ళీ ఏమైంది? దొడ్డు వడ్డు అది ఎక్కువ ఉంటే సన్న అయితే తక్కువ ఉంటే అని సన్న వడ్లు అన్నారు. అదేమన్నా చక్కగా ఇస్తారా? అది లేదు. సరే పండిన పంటను చక్కగా కొట్టారా అంటే అది లేదు. అప్పుడేమో కేంద్రం కొనకపోతే మనం కొనాలన్నాడు ఈ ముఖ్యమంత్రి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కేంద్రం కొట్టలేదంటారు. ఇప్పటికి కూడా ప్రతిసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ గ్రామ స్థాయి నాయకుల వరకు మా డీసీఎంఎస్లు కానీ పిఎస్సిఎస్లు కానీ ప్రతి స్థాయిలో అధికారులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులు వడ్లు కొనేదాకా కళ్ళాలు మొత్తం ఖాళీ అయ్యి మొత్తం లారీలలో పోయేదాకా ఎవరు నిద్రపోయేటోళ్ళు కాదు. అప్పుడున్న ఏజెంట్లు కూడా ఏజెన్సీలు కూడా అక్కడే వండుకునేటోళ్ళు.
ఇప్పుడు పోతే పోతుంది, పోకపోతే పోదు, నన్నేం చేయమంటావు? ఎవరినైనా నన్నేం చేయమంటావు? ఎక్కడ బాధ్యత లేదు. ఏ విధంగా చూసినా ఈ 3 బడ్జెట్లల్లా ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే 100% మోసం చేయాలని. ఇక మాట్లాడితే అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పుల్లా నారాయణ స్వామి, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆర్ సునీతారెడ్డి మరియు ఖైరతాబాద్ డిసిసి సెక్రటరీగా కోట్ల కిరణ్ ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక చేశారు. అనంతరం వారు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావును కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా తమకు ఈ పదవులు ఇచ్చినట్లు వివరించారు. తమ ఎంపికకు సహాయ సహకారం అందించిన జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, పార్టీ సీనియర్ నేతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చెప్తాను గమ్మునవ్వును నాకు తెలియదు. ఆయన కాలేజీ నానా సామాన్యం చెప్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పరిధిలోని అమ్మగా పెళ్లి నుండి గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని ఇసుక తరలిస్తున్న యాజమాన్యులపై కేసులు నమోదు చేయడం జరిగింది అని, అక్రమ ఇసుక తోలకాలపై ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకుంటుంది సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు ఆగడాలను అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధుర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిరిపురంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్ని, ఐటీఐ భవనాల్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు బీమా ప్రకారం సొమ్ము వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ పార్టీ. రెండు 2026-27 బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించని లేదంటూ గిద్దె రాజేష్ ఆగ్రహం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నేతృత్వంలో బరాకత్ గూడెంలో నిరసన. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్తే.